35వ పాఠం. గంగ పుట్టిన పాదతీర్థం. ఆట విడుపుగా విశ్రాంతి తీసుకున్నాక మా సాహసయాత్ర బృందం ఆలస్యం అయిపోతున్నదన్న బెంగతో అతివేగంగా నడక సాగించాము. ఈసారి దారి ఎత్తు పల్లాలుగా మంచు శిఖరాలపై ప్రయాణించకుండా విశాలమైన మంచు మైదానంలోంచి అర్ధచంద్రాకారంగా ఒక కళాయి పాత్రల పల్లంగా ఉన్న తళతళ వెండిలా మెరిసే మంచులోయలో నడుస్తుంటే గలగల నీళ్లు ప్రవహిస్తున్న శబ్దం దగ్గరగా వినిపించింది. కానీ కుడి ఎడమలకు చూస్తే కనుచూపు మేరలో ఎక్కడా సెలయేళ్ళు కానీ వాగులు వంకలు వంటివి కానీ కనిపించనేలేదు. మరి ఈ నీళ్ల శబ్దం ఎక్కడ నుంచి వస్తుందా అని ఆశ్చర్యం పోతున్న మా చూపులకు సమాధానంగా లామాచోగ్యాల్ మహాశయుడు చిరునవ్వుతో ఇలా అన్నాడు. ఇది గౌముఖ్ అనే హిమాలయాలలో కల్లా పవిత్రమైన గంగా నది పుట్టిన చోటు. కింద పైన దట్టంగా ఓ పర్వతంలా మంచు ఏర్పడి దాని మధ్యలో సొరంగంలోంచి పొగలు కక్కుతూ ఉడుకు నీళ్లు ప్రవహిస్తూ ఆవు ఆత్రంగా గుటకలు వేస్తూ నీళ్లు తాగుతున్నట్టు శబ్దం వస్తుంది. కనుక ప్రాచీన ఋషులు లామాలు ఈ ప్రదేశానికి గౌముఖ్ అనగా ఆవు యొక్క ముఖము అన్న పేరుతో భక్తితో పిలుస్తారు. ఇక్కడ పుట్టిన గంగ తెల్లటి మంచు నేలలో వజ్రంలాగా నీలంగా ప్రవహిస్తూ నిర్మలంగా ఎక్కడా భూమికి స్పర్శ లేకుండా స్ఫటిక నిర్మలమైన జలంతో పారుతూ ఉంటుంది. ఈ నీళ్లు తాగితే ఇంతవరకు గత జన్మలలో చేసిన చెడు కర్మలు, పాపము, రోగాలు, దోషాలు అన్నీ సమస్తము నశించిపోతాయని కొన్ని వేల సంవత్సరాలుగా వస్తున్న ప్రతీతి అంటూ తటాలున కుడివైపు తిరిగి ఆవు ముఖం వంటి సన్నని బిలంలోంచి గోరువెచ్చటి నీళ్లు మంచుపైన పడి అతి చల్లగా మారి ప్రవహిస్తూ ఉంటే లామాదోర్జీ భక్తి శ్రద్ధలతో మోకాళ్ళ మీద సాగిలపడి దోసిడి నీళ్లు తలపైన కుమ్మరించుకున్నాడు. అందరము ఆయనను అనుసరించి అలాగే చేశాము. మరో 2 దోసిళ్ళు ఆ పవిత్ర జలంతో కళ్ళు, చెవులు, చేతులు, పాదాలు కడుక్కుని నోరు పుక్కళ్ళించి ఆ పైన పరిశుద్ధమైన ఆ జలం 3 దోసిళ్ళు తాగాము. అలా ఆ మంచు కరిగిన నీళ్లు తాగామో లేదో మా గుండెలలో చల్లగా ప్రశాంతమైన శక్తి విద్యుత్తు వంటి కరెంటు ప్రవహించినట్టయింది. ముఖము, చేతులు పొడి తువ్వాలతో తుడుచుకుని గాఢంగా ఊపిరి తీసుకున్నాము. ఒకసారిగా మా శరీరం బరువంతా దిగిపోయినట్టయింది. మాకు శరీరం అసలు ఉన్నదా లేదా అన్నంతగా తేలిక పడిపోయింది. ఒళ్ళంతా ఆశ్చర్యంగా. మరుక్షణమే కడుపులో బొడ్డు వద్ద నుంచి ఓ సుడిగుండం వంటి చక్రంలాగా ఏదో తిరుగుతున్నట్టు కరెంటు వంటి స్పందన కలిగి శరీరం ముందుకి వెనక్కి మత్తు నిద్రలో జోగుతున్నట్టు ఊగిపోసాగింది. దాంతో మా మనస్సు అటు మెలకువ కాకుండాను ఇటు పూర్తి నిద్ర కాని ధ్యానస్థితిలో నిలబడిపోయింది. ఏ ఆలోచన లేకుండా ఆశ్చర్యం మా మనస్సు మాకే వింతగా తోచింది. మనస్సు అలా నీలాకాశంలా నిర్మలంగా, ఖాళీగా, శాంతిగా, ఏ ఆలోచన లేకుండా అంతా నిశ్చలంగా ఉండటంతో పట్టరాని ఆశ్చర్యం కలిగింది. అసలు అలాంటి స్థితి ఉంటుందంటేనే ఎవరు చెప్పినా నమ్మలేము. ఇప్పుడు మాకే నిజంగా అలాంటి భావాతీత స్థితి కలిగింది. మరుక్షణంలోనే మా కళ్ళు మూతలు పడ్డాయి. ఇంతలో మా శరీరం తల అంతా గాజులాగా స్ఫటికంలా అయినట్టు, మా శరీరంలోని రక్తనాళాలు, అవయవాలు గాజుతో చేసిన ఓ పేపర్ వైట్ లాగా ఇటు నుంచి అటు కనిపిస్తున్నట్టుగా మా దృష్టికి మాకే అనిపించింది. ఇది భ్రాంత, నిజమా లేక యథార్థ ప్రపంచానికి పైన తేలుతుంటే ఓ జ్ఞాన భూమిక అని ఇలా ఆశ్చర్యపడుతుండగానే మా తలలోని రక్తనాళాలు మాకే కనిపించాయి. ముందుగా గాజుగొట్టంలాగా తలలో రక్తం ప్రవహిస్తున్నట్టు, మరుక్షణమే అవి సైజులో పెరిగిపోయి పెద్ద పెద్ద నదుల్లాగా వెలుగుతూ రక్తనాళాలలోని రక్తం గలగల రొద చేసుకుంటూ నదీ ప్రవాహ వేగంతో పరిగెత్తుతోంది. ఆశ్చర్యపడే లోపలే తలంతా నిండి అల్లుకుపోయిన రక్తనాళాలు వందల వేల నదులు సెలయేళ్లుగా
గలగల రోద చేస్తూ మా తలలోనే పరుగులెత్తుతున్న అనుభూతి కలిగింది. ఆ హోరు ఎక్కువై చెవులలో ఘోష పెట్టే సముద్రం హోరులాగా ఉన్నట్టుండి అలలు ఎగిరి పడుతున్నట్టు ఆగి ఆగి నిశ్శబ్దం, మళ్ళీ రోద, మళ్ళీ హోరు. రక్తమంతా సముద్రంలాగా పొంగి తల గుండ్రంగా భూమిలాగా సముద్రాలన్నీ మా తలలోనే పొంగుతూ వెనక్కిపోతూ ఆటుపోటుల్లా దర్శనమిచ్చాయి. ఇదేదో మా తల తిప్పు అనుకుని కళ్ళు మూసుకున్న వికారమేమో అంటూ భయపడి మెడపైకెత్తి తల నిటారుగా పెట్టి కూర్చుంటే చెవులలో ఓం అని, భం అని శంఖధ్వని మరుక్షణంలో భం భం అని దిక్కులు మారుమోగేలా ప్రతిధ్వనించింది. అదుగో శంబలా శంఖం విన్నారా అంటూ లామాదోర్జీ కంఠస్వరం ఎక్కడో దూరంగా ఉన్న మైళ్ళ అవతల నుంచి వినిపించినట్టు వినిపిస్తోంది. ఇంతలో మా కళ్ళలోంచి నిప్పురవ్వలు జిగేల్మని మెరుస్తూ చట్ఫట్మని రాలుతూ నక్షత్రాలు దీపావళి కాకరపు ఒత్తుల్లా రవ్వల్లాగా పూలుగా బయటికి చిమ్మాయి. ఆ నక్షత్రాల్లోంచి గ్రహాల్లోంచి గ్రహమండలాలు, రక్తనాళాల నిండా నదులు ప్రవహిస్తూ మెదడు పైభాగం అంతా నీలాకాశంలా నక్షత్రాలతో నిండిపోయి ఈ సమస్త విశ్వము మా తలలోనే కనిపించింది. తల అంతా విశ్వమే. అయ్యో, తలలో నక్షత్ర మండలాలా? ఏమిటిది? గెలాక్సీలా? నాలోంచే గ్రహాలు తిరుగుతూ పోతూ కనిపిస్తే ఏదో కళ్ళు తిరిగిన వికారంలా భ్రాంతి కలిగింది. ఇంతలో చార్లెస్ బెల్ చెవులల్లో మాటలు. స్కాట్లాండ్లోని తన భార్య సెల్ ఫోన్లో తనతో మాట్లాడినట్టు అతని చెవుల్లో నూరు పెట్టి అరుస్తూ ఆమె నా కోసం మాట్లాడాలని అంటున్నది. ఆమె ప్రసవించిందట, మగబిడ్డ అంటోంది అంటూ తన మాటలకు తానే తుల్లిపడి చార్లెస్ బెల్, ఇదంతా ఈ చల్లని పవిత్ర జలంతో మనం ముఖం కడుక్కున్న ఫలితం. కాలం, దూరం, విశ్వం, మనలోని ప్రాణం అన్నీ కలిసిపోయి అంతా సంగ్రహంగా అయిపోయి నా తలలోనే తాండవం చేస్తున్నాయి. నిజంగానే నా భార్య నాతో సెల్ ఫోన్లో మాట్లాడాలని అరుస్తూ ప్రయత్నిస్తోందా? అయ్యో, మరి నా సెల్ ఫోన్ డార్జిలింగ్లోనే విడిచిపెట్టి వచ్చాను కదా. బ్యాటరీ అయిపోతే అంటూ విస్తుపోయాడు. ఆశ్చర్యపోకండి గూఢచారి మహాశయ. ఇక్కడ శంబలా నీళ్లు కాలజ్ఞానాన్ని, ఈ విశాల విశ్వం యొక్క దూరాన్ని జయించగలవు. మీ ఆత్మ యొక్క శక్తి పెరిగి మీకే ఆశ్చర్యం కలిగిస్తుంది. అంతటి దివ్యత్వం ఉన్నదా అని. ఇక్కడ గనక ఇంకా కొద్ది రోజులుంటే ప్రతిరోజు స్ఫటిక పర్వతం దర్శనం, చల్లని గోముఖ జలంలో ప్రవహించే గంగా స్నానంతోనే మీ మనస్సు స్నానంతోనూ మీ మనస్సు పూర్తిగా స్తంభిస్తుంది. యోగంతో మనోనాశం అయిపోతుందని చదవలేదా? వయస్సు స్తంభన అంటే ఏమిటి? అంటే మీరు ఎప్పటికీ ఇదే వయసులో నిలిచిపోతారు. ఎన్ని సంవత్సరాలైనా అంతే వయస్సు ఉంటుంది మీ శరీరానికి బంధుత్వాలన్నీ పూర్తిగా మరుపుకొస్తాయి. మీకు ఎవరూ లేనట్టు, ప్రపంచంలో మీరొక్కరే ఉన్నట్టు, ఆ మీరు అనబడే ఆ నేనుతోనే ఈ ప్రపంచమంతా నిండిపోయినట్టు, ప్రపంచ జాతులు, దేశాలు, అందులోని ప్రజలు అందరూ మీ కడుపులోంచి బియ్యపు గింజలలా వచ్చిన మీ బిడ్డలు మీ కుటుంబంలా కనిపిస్తుంది. ఈ విశ్వమంతా మన కుటుంబంలా. మనలో వారి కోసం ప్రేమ, దిగులు, బెంగ పుట్టుకొస్తాయి. ఇక్కడే ఉంటే మోక్షం కూడా మానేసి మీరు ఒక కన్న తల్లిలా వారి కోసం, పిల్లాడి కోసం తల్లి తన సుఖాలు అన్నీ త్యాగం చేసినట్టు, ఇక వాడే తన జీవితం అయిపోయినట్టు ఇలా మోక్షం కూడా మాని ఈ భూమి మీదే ఉండిపోతారు. ప్రజల ముక్తి కోసం పాటుపడుతూ అసలు తన ముక్తి ధ్యాసే మరచిపోయి తాను అన్న భావాన్నే మర్చిపోతారు. చివరికి ఈ పవిత్ర జలాల ప్రభావం అంతటిది. ఇదంతా శంబలా ప్రభువు సన్నిధి యొక్క పరమ పవిత్ర ప్రభావంలోని దివ్యశక్తిలో ఒక ఆవగింజంత నిప్పురవ్వ మాత్రమే. ఆయన ప్రత్యక్షంగా కనుక ఈ ప్రపంచంలోకి వస్తే మన ఊహలు కూడా పట్టవు. ఆశ్చర్యానికి అన్నాడు లామాదోర్జీ చోగ్యాల్ మహాశయుడు. మాలో కలిగిన దివ్యానుభవానికి అందరం విస్తుపోతూ పవిత్రత అంటే ఏమిటో మొదటిసారిగా జీవితంలో తెలుసుకున్న పసిపిల్లవాడిలా లామా మహాశయుడి వెంట నడిచాం. తల్లి వెంట నడిచే పిల్లాడిలా మౌనంగా.
36వ పాఠం మంచుకోతి. అలా ధర్మరాజు వెనకాలే నడిచి వెళ్తున్న విశ్వాసం గల కుక్క పిల్లల్లా మా సాహసయాత్ర బృందం అంతా ఆశ్చర్యంతో మౌనంగా తలలు వంచుకొని నడక సాగిస్తున్నాం. నడిపిస్తున్నామన్నమాటే గాని మాలో ప్రతి ఒక్కరికి లోపలే గొప్ప అంతర్మథనం జరుగుతోంది. అసలే హిమాలయాలలో ఉన్న ఈ అద్భుత శక్తి ఏమిటి? మామూలు ఇనుప ముక్కను సూదంటు రాయిగా మార్చి కరెంటు ప్రవహించే తీగల స్పందించేలా ఇక్కడి వాతావరణం, నిర్మలమైన మంచు కరిగిన నీళ్లు. అబ్బా, అసలేమిటి మన జీవితానికి అర్థమేమిటి? బయట ప్రపంచంలో నిత్యం మనం బ్రతికే ఫ్యానులా గిర్రున తిరిగే అర్థం లేని నిత్య జీవితంలో కాలయాపనేనా జీవితం అంటే? మరణం ఎదురుగుండా వచ్చి కాలయాపనేనా జీవితం అంటే? మరణం ఎదురుగుండా వచ్చి కోర్టు నుండి వచ్చే సమన్లాగా మనలను పిలిచేదాకా అసలు మన జీవితంలో ఇంతవరకు సాధించిందేమిటి? ఈ శరీరంతో భోజనము, నిద్ర, సుఖదుఖాలు, రాత్రి పగలు తిరిగే కాలంతో వయస్సు మళ్ళీ ముసలితనం వచ్చి ఆకులు రాలిన చెట్టు మూడు బారినట్టే ముసలితనంతో ఎండిపోతూ నిస్సారంగా చచ్చేదాకా కాలాన్ని భారంగా మోస్తూ అర్థం తెలియకుండా బతకటమేనా జీవితం అంటే? ఓహో, ఇంకో పక్క తలలోనే ప్రపంచమంతా చూపించే ఈ పరిశుద్ధ జలంతో తల్లిలా తాకే గంగామాత, అవి కేవలం నీళ్ళేనా? ఎంతటి ప్రభావం వాటికి! కాలాన్ని, దూరాన్ని, శరీరం పరిమితిని చేయించే అద్భుత శక్తి కేవలం ఒక్కసారి తల మీద ఆ నీళ్లు పోసుకుంటేనే ఇంత అద్భుతంగా కనిపించిందే. అవి నిజంగా శివ పరమాత్మని జటాజూటం నుంచి ప్రవహించిన శక్తి వల్లనేనా? లేక విష్ణు భగవానుని పాదముల నుండి పుట్టిన ఆకాశగంగా పవిత్రత యొక్క శక్తిదా? ఇవి తప్ప వేరే ఏమీ కారణం కనిపించదే ఇంతటి అద్భుతమైన ప్రభావం ఆ జలంలో ఉండటానికి. ఇలా ఆలోచిస్తూనే సెలయేరులా ప్రవహించే గోముఖం ప్రవాహాన్ని దాటి సన్నటి రోడ్డు వంటి దారి వెంబటి నడక సాగించాం. రోడ్డుకి కుడి ఎడమ వైపులా కొండ చర్యలు ఏటవాలుగా పెరిగిపోయిన ఆకుపచ్చని చెట్లతో నిండి ఉన్నాయి. అవి మామూలు చెట్ల వలె కాక ఆకులు లేని దేవదారు వృక్షాలు, నిటారుగా పెరిగి ఒక బల్లెం ఆకారంలో సూటిగా పెరిగిన చెట్ల వరస. దట్టమైన ఆకుపచ్చని అడవిలాంటి తోటంతా మరింత చల్లగా కనిపించింది. వింత వింత పక్షులు విచిత్రంగా కూస్తూ కుడివైపు నుంచి గుండ్రంగా తిరుగుతూ మా తలల వైపుగా ప్రదక్షిణంగా ఎగిరిపోయాయి. ఎక్కడి నుంచో ఓ చల్లని గాలి ఏదో వింతైన పరిమళంతో గుమగుమ వీచింది. మరుక్షణంలో ఎడమ పక్క నుంచి బాగా మగ్గిన అరటి పండ్ల పరిమళం గుమగుమ మా ముక్కులలో అదరగొట్టింది. ఆ వాసనకు మా అందరికీ నోటి వెంట నీళ్లు కారి నోరూరింది. ఎన్నాళ్ళయిందో కదా మన ప్రాంతపు అరటి పళ్ళు తిని అనుకున్నాం. ఆ ప్రయత్నంగానే ఎడమవైపు నుంచి నెమళ్ళు, జింకలు గుంపులు గుంపులుగా అరుస్తూ కుడివైపుగా పరిగెత్తుతున్నాయి. ఇంతలో ఒక వింత పరిమళం పారిజాతపు పూల వంటిది ఎత్తైన కొండ చర్యల మించి మా వైపు వేచసాగింది. చూసారా ఆ విచిత్ర పరిమళం దేనిదనుకున్నారు? మీలో ఎవరైనా చెప్పగలరా అంటూ లామాదోర్జీ చోగ్యాల్ ఈసారి తానే మమ్మల్ని సూటిగా ప్రశ్నించారు. అదేదో సుగంధ పుష్పాల పరిమళంలా ఉన్నది గురుదేవా అన్నాడు జగదీష్ చంద్రబోస్, వృక్షశాస్త్రజ్ఞుడు కాబట్టి. అది పూల పరిమళంలో ఉన్నదని అందరికీ తెలుసు. అసలు ఆ పరిమళం ఎలా వస్తుంది, ఎందుకు వస్తోంది చెప్పగలరా? మాకేం తెలుసు అన్నాం అందరం ఒకే కంఠంతో. ఇది ఒక హిమాలయాలలో మాత్రమే పెరిగే మంచులోంచి పుష్పించే మంచు కమలం సువాసన, సౌగంధికం అంటారు. ఇది 12 ఏళ్లకు ఒక్కసారి మంచు కొండలపైన మంచులోంచి పొడుచుకుని వచ్చి శిఖరంలాగా మొలుస్తుంది. ఆ పైన 7 నెలలు ఆ మొగ్గ ఎదిగి చివరికి సూర్యుడు మేషరాశిలోకి ప్రవేశించిన వసంతకాలంలో పుష్పిస్తుంది. అరచేతులు 2 దగ్గరగా పెట్టినంత వెడల్పుగా పెద్ద తామర పుష్పంలా విచ్చుకుంటుంది. దీనికోసం ఎంతోమంది యోగులు, సాధువులు పడిగాపులు పడి ఎదురు చూస్తారు. ఇక్కడి వాళ్ళు దీన్ని బ్రహ్మకమలం, సౌగంధికం అంటారు. బ్రహ్మకమలమా? ఆ పేరెప్పుడు వినలేదే అన్నాం అందరం, ఒక జగదీష్ చంద్రబోస్ తప్ప. ఆయన ఆలోచనగా ముఖం పెట్టి
ఎప్పుడో నా చిన్నతనంలో జర్మన్ బోటనీ సైంటిస్టులు వృక్ష శాస్త్రజ్ఞులతో కలిసి అరుదైన మందు మొక్కల కోసం, విచిత్రమైన ఔషధాల కోసం ఒక బొటానికల్ టూర్ వెళ్ళాము. అప్పుడు హిమాలయాల్లో నివసించే టిబెటన్ మందు మొక్కలు ఏరే లామా వల్ల వీటి గురించి విన్నాను. అతడు ఎంతో అద్భుతంగా చెప్పాడు, కానీ దాన్ని చూడటం మాత్రం కుదరలేదు. అవి ఎప్పుడో అరుదుగా కానీ పుష్పించవు అని మాత్రం విన్నాను. గురుదేవా, ఇప్పుడు బ్రహ్మకమలం మనకి కనిపిస్తుందా అన్నాడు లామా వైపు తిరిగి ఆశ్చర్యంగా. లామా మహాశయుడు కుడివైపుగా తిరిగి కొండ శిఖరం వైపు చేతులెత్తి నమస్కరిస్తూ ఇలా అన్నాడు. అదే పవిత్రమైన సౌగంధిక కమలం. మీ మహాభారత కథలో చదవలేదు? గుమగుమ పరిమళించే పుష్పం ఒకటి ద్రౌపదీదేవి ప్రక్కన గాలికి ఎగిరి వచ్చి పడ్డదని, ఆమె అలాంటి పుష్పాలు కావాలని భీముడిని కోరడం, దానికోసం భీముడు హిమాలయాలలోని అరణ్యాలు గాలించడము గుర్తుకు వస్తోందా ఆ కథ అన్నాడు. దాంతో శ్రీనివాస చక్రవర్తి సంతోషంతో ఎగిరి గంతేశాడు. ఆహా, అదే సౌగంధిక పుష్పం కదా, దివ్య పరిమళాలను వెదజల్లుతుంది. దానిని బ్రహ్మకమలం అంటారా? నాకు తెలియదే. నాకు తెలిసిందల్లా సౌగంధిక పుష్పాల వనం ఒకటి హిమాలయాలలో ఎక్కడో మామూలు మనుషులకు కనిపించని కొండ చర్యలలో దాగి ఉందని. అవునవును, అంతేకాదండోయ్, ఇంకొకటి కూడా ఇప్పుడు గుర్తుకు వస్తోంది. సౌగంధిక పుష్పం పేరు వినగానే ఆ పుష్పాలు లభించే చోటనే మహావీరుడు ఆంజనేయుడు భీముడికి ముసలి కోతిలా దర్శనమిచ్చాడు. మహావీరుడు ఆంజనేయుడు భీముడికి ముసలి కోతిలా దర్శనమిచ్చాడు అంటూ భయంగా అటూ ఇటూ చూశాడు. కొండ చర్యల వైపు. అందరం అక్కడి ప్రకృతి క్షణక్షణానికి విచిత్రంగా మారిపోవడం గమనించాం. నెమళ్ళు రొద చేస్తూ కుడివైపు నుండి ఎడమవైపుకి పరిగెత్తాయి. లేళ్ళు ఆశ్చర్యంగా బెదురుగా పైకి గెంతుతున్నాయి. వెనకాల నుంచి ఎవరో తరుముకు వస్తున్నట్టు. ఇంతలోనే కుడివైపు దేవదారు చెట్లు 15-20 అడుగుల ఎత్తుకు పెరిగినవి గుబురుగా జలజల ఊగిపోతూ ఎవరో బలంగా కదిలిస్తున్నట్లు, చెట్ల కొమ్మలను విదిలిస్తున్నట్టుగా పెద్ద శబ్దంతో అలికిడి వినిపిస్తే అందరం కరెంట్ షాక్ కొట్టినట్టు అటే చూస్తూ ఆగిపోయాం. మరుక్షణమే ఏదో వింత వాసన గుప్పున వ్యాపించింది. అందరం లామా మహాశయుడి ముఖం వంక చూశాం, భయంగా ఆశ్చర్యంగా. ఈసారి లామా ముఖం కూడా మారిపోతూ భయంగాను కంగారుగాను కనిపించింది మాకే వింతగా. విన్నారా ఆ అలికిడి? అది ఎప్పుడో అరుదుగా కనిపించే మంచుకోతి. మీ ఇంగ్లీష్లో దాన్ని యతి అంటారు. దానిని చూసిన వారే లేరు బయట ప్రపంచంలో. ఇక్కడ మా టిబెటన్లు కూడా మా పూర్వీకుల తరంలో 90 ఏళ్ల ముసలి లామాలు మాత్రం చూడగలిగినారట. అది దూరం నుంచే. ఇక్కడి లామాల విశ్వాసం ప్రకారం యతి మనిషి కాదు, కోతి కాదు, నరవానరం. అంటే ఇంగ్లీష్లో ఏప్ మ్యాన్ అంటారే. సుమారు 20 అడుగుల ఎత్తు వరకు పెరుగుతుంది. బలంగా ఉన్న శరీరం, దట్టమైన ఆకుపచ్చ రంగు బొచ్చుతో వింతగా అరుస్తూ అడవి జంతువులను భయపెట్టి అదిలిస్తుంది. ఈ కనిపించే సందడంతా అలాగే ఉంది. ఇప్పుడేం చేద్దాం? ఈ పరిస్థితిలో దానికి ఎదురు వెళ్ళడం మంచిది కాదు అన్నాడు లామా. మరుక్షణంలో ఓ వింత దృశ్యం మా అందరికీ ఊపిరి ఆగిపోయేటంత ఆశ్చర్యం. 15-20 అడుగుల ఎత్తుగా ఉన్న మనిషి లాంటి కోతి ముందుకు వంగి నడుస్తోంది. చేతులు నేలకి తగిలేటంత పొడుగ్గా ఉన్నాయి. ఆ జానుబాహువుగా, తల గుండ్రంగా, 2-3 అడుగుల చుట్టుకొలతలతో పెద్ద గుమ్మడికాయంత ఉన్నది. ఆ కోతి రొమ్ము వద్దకు, భుజాల వద్దకు మాత్రమే చెట్లలోంచి పైకి లేచింది. కాళ్ళు మాత్రం లేత తేనె రంగుతో కలిపిన పసుపు వన్నెలో నిప్పు రవ్వళ్ళ మెరుస్తున్నాయి. మాకు భయంతో గుండె పగిలినంత పనయింది. కుడివైపు నుంచి కొండ చర్య మేయించి దూకుతూ మా దారికి అడ్డంగా వచ్చి అది ఎడమవైపుగా దిగి లోయలోకి అంతర్ధానమయ్యింది. పొడవాటి సరుగుడు దేవదారు చెట్లు జవజవ
తోట కూర కాడల్లాగా ఆ మహావానరం పరిగెత్తిన దిక్కుగా వెనకాలే అటూ ఇటూ ఊగిపోతూ సందడిగా కనిపించాయి. అందరం ఆశ్చర్యం, భయంతో కూడిన భక్తిభావంతో నిండిపోయాం. చూసారా, అది కోతి కాదు, యతి కూడా కాదు, అది ఆంజనేయస్వామి మాయారూపంలో సౌగంధిక పుష్పవనంలోనే కదా భీముడికి దర్శనమిచ్చాడు అన్నాడు శ్రీనివాస చక్రవర్తి కన్నేళ్లతో ఆవేశపడుతూ. ఆ కోతి ముఖాన తెల్లటి వి ఆకారంతో స్పష్టంగా ఉన్న గుర్తు చూసారా అన్నాడు చార్లెస్ బెల్ బైనాక్యులర్స్తో ఆ మహావానరం పరిగెత్తిన దిక్కుగా చూస్తూ. లామాదోర్జీ చోగ్యాల్ మాత్రం మౌనంగా ఏ కదలిక లేకుండా శిల్పంలా ఉన్నాడు. ఇలా ఎడం పక్కగా వచ్చిన అడవి గుబురులోంచి అలికిడి సందడి సర్దుకోగానే అకస్మాత్తుగా అడవిలోని పక్షుల కిలకిల రావాలన్నీ వెంటనే ఆగిపోయాయి. మేం ఆదుర్దాగా ఆ దారి వెంట 10 అడుగులు ముందుకు వేసి ఆశ్చర్యంతో నిలబడిపోయాం. మా ఎదురుగా మంచులో పాదాల గుర్తులు స్పష్టంగా అచ్చుపడి కనిపిస్తున్నాయి. బిగ్గరగా వెళ్ళి తన చేతిలోని భూతద్దంతో నిశితంగా పరిశీలించాడు చార్లెస్ బెల్. అసలు సిసలైన గూఢాచారిలా జేబులోంచి టేపు తీసి కొలతలు తీసుకున్నాడు. హౌస్పెన్స్కి తన కళ్ళద్దాలు సర్దుకుంటూ ఆ కొలతలు చూసి విస్తుపోయి వెళ్ళకిలా పడినంత ఆశ్చర్యపోయాడు నికోలాస్ రోరిచ్. మా మిత్రుల కంగారు చూసి లామా మహాశయుడు ముందుకు వెళ్ళి వంగి చూస్తే అక్కడ అడుగున్నర పొడుగున్న పాదాల గుర్తులు స్పష్టంగా కనిపించాయి. అవి మనిషి పాదాల గుర్తులు మాదిరే గుండ్రని మడమ పొడుగాటి పాదములకు 6 వేళ్ళు ఆశ్చర్యంగా కనిపించాయి. పొడుగాటి పాదములకు 6 వేళ్ళు ఆశ్చర్యంగా కనిపించాయి. మా వెనకాలే వచ్చిన లామా ఆ గుర్తుల వంక చూస్తూ ఆశ్చర్యంగా మౌనంతో అలాగే ఉండిపోయాడు. మాకెవరికీ కూడా నోట మాట రాలేదు. అందరం మతులు పోయినట్టున్నాం. ఆ తర్వాత మేం ఎంత ప్రశ్నించినా నోరు విప్పలేదు. ఆ విషయం గురించి లామా మహాశయుడు మాలో చాలామంది ఆశ్చర్యంగా, భయంగా, దిగులు కలిగిన అద్భుత భావంతో మా అనుభవాన్ని నెమరవేసుకుంటూ ఆ యాత్రలో చివరి మజిలి చేరుకున్నాం. అప్పటికే షేర్పాలు అక్కడికి మాకంటే ముందుకు వెళ్ళి కాన్వాస్ గుడ్డతో గుడారాలు ఏర్పాటు చేసి వంటలు చేయడం మొదలుపెట్టేసి ఉన్నారు. వాళ్ళు మేం నడిచి వచ్చిన కొండలోయల కన్నా 5-6 వేల అడుగులు పల్లంలో ఉన్న కొండచర్యకు చోటుగా ఈదురుగాలికి మరుగుగా ఉండేలా గుడారాలు కట్టారు. ఎంతో నేర్పుగా అర్ధచంద్రాకారంలా ఆ గుడారాల మధ్య వంట పొయ్యిలను చూడగానే మా కడుపులో అగ్నిహోత్రం వెలిగించినట్టయింది. అప్పటిదాకా ఆకలినే మర్చిపోయామని మాకు అప్పుడు గుర్తుకు వచ్చింది. ఆ అగ్నిహోత్రం వెలిగినట్లయింది. అప్పటిదాకా ఆకలినే మర్చిపోయామని మాకు అప్పుడే గుర్తుకు వచ్చింది. హిమాలయాల్లో చిరంజీవులుంటారని మా చిన్నప్పుడు కథలుగా వినేవాళ్ళని. తర్వాత హై స్కూలులో చదివే రోజుల్లో చిరంజీవులలో ఒక్కరుగా వ్యాస మహర్షి, మార్కండేయుల వారు, ఆంజనేయ స్వామి, అశ్వత్థామ ఇంకా ఇప్పటికీ ఉన్నారని, కలియుగాంతం వరకు ఉంటారని చదివాం. వింటే మాత్రం వాళ్ళని చూసేదలా, ఒకవేళ చూస్తే మాత్రం గుర్తుపట్టేదలా. వాళ్ళ అనుగ్రహం ఉంటేనే వారిని గుర్తించగలం. అది ముమ్మాటికి సత్యమని ఈనాటి వ్యాస మహర్షి రుజువు చేశాడు. ఆయన ఎవరైనప్పటికీ నా మనస్సులో మాత్రం భక్తితో ఆంజనేయస్వామిగా తలచి అప్రయత్నంగా నా 2 చేతులు జోడించి, ఓ వీర హనుమంత, నీ ముందు నేనెంత ప్రభు, నా అజ్ఞానాన్ని మన్నించు, భీముడు అంతటి మహావీరుడే నిన్ను గుర్తించలేదు అంటూ శ్రీనివాస చక్రవర్తి ప్రార్థించాడు.